అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం క్రమశిక్షణ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అది విజయవాడ నగరానికి కొంచెం దూరంలో ఉన్న ఒక ప్రశాంతమైన పాత కాలనీ. పెద్దగా ఆస్తులు లేకపోయినా ఆ ఇంట్లో మనుషులు మాత్రం ఎక్కువ. ఇంటి పెద్ద రామయ్య నిజాయితీగా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. భార్య శాంతమ్మ, 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు మురళి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. చిన్న కొడుకు కిరణ్ సొంతంగా వ్యాపారం చేసుకుంటూ తండ్రికి అండగా ఉంటున్నాడు. కూతురు పద్మ బీటెక్ చదువుతుంది. మురళి భార్య లక్ష్మి ఆ ఇంటికి కోడలుగా వచ్చి 2 ఏళ్లు. ఇంట్లో పెద్ద కోడలు. ఆమెకెప్పుడూ ఒకే ఆలోచన, ఈ ఇల్లు నా ఇల్లు, అందరూ సంతోషంగా ఉంటే చాలు. ఉదయం అందరికంటే ముందే లేచేది. వంట, పిల్లల పనులు, అత్తమామల అవసరాలు, భర్తకు టిఫిను, ఇంట్లో ఎవరికి ఏం కావాలో ముందే చూసుకునేది. ఆమె చేస్తున్న పనులకు ఎవరు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పకపోయినా లక్ష్మి ఎప్పుడూ బాధపడేది కాదు. ఇలా ఉండగా ఆ ఇంటి చిన్న కొడుకు కిరణ్కు పెళ్లి కుదిరింది. అమ్మాయి పేరు స్వాతి. చదువుకుంది. మాటల్లో చురుకుదనం. ఏ విషయాన్నైనా గమనించే స్వభావం. పెళ్లై అత్తింట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజే ఆమె ఇంట్లోని పరిస్థితిని గమనించింది. లక్ష్మి ఉదయం నుంచి రాత్రి వరకు పరుగులు పెడుతుంది. అత్తగారు శాంతమ్మ మాత్రం కుర్చీలో కూర్చొని, లక్ష్మి, నాకు కాఫీ. లక్ష్మి, నా మందులెక్కడా? లక్ష్మి, ఈరోజు కూరలో ఉప్పు కొంచెం తక్కువగా ఉంది అంటూ ఏదో ఒకటి చెబుతోంది. ఆడపడుచు కూడా ఎంతసేపు చిన్న చిన్న పనులకు కూడా వదిన మీద ఆధారపడటం, లేదంటే సల్లు పట్టుకొని కూర్చోవటం. అత్తగారు కూడా కూతుర్ని ఏ పని చేయనివ్వకుండా గారాబం చేయటం. పొద్దున్న 9 గంటలకు నిద్రలేచినా కూతుర్ని వెనకేసుకు రావటం. అన్నీ గమనించింది స్వాతి. కాని ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు ఉదయం లక్ష్మి వంటగదిలో పనిలో ఉంది. శాంతమ్మ నెమ్మదిగా వచ్చి కుర్చీలో కూర్చుంది. అమ్మా, ఈరోజు నా నడుము విపరీతంగా నొప్పిగా ఉంది. లక్ష్మి వెంటనే పని ఆపింది. అయ్యో, ఏమైందత్తయ్యా? నిన్న రాత్రి సడన్గా లేస్తే నడుము పట్టేసింది. ఈ రోజుకి నువ్వే అన్ని చూసుకోమ్మా. సరే అత్తయ్య. అదే రోజు ఉదయం లక్ష్మి వంట చేసింది. ఇంటిని శుభ్రం చేసింది. అందరికీ టిఫిన్ పెట్టింది. పిల్లల్ని స్కూల్కి పంపించింది. మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ శాంతమ్మ గొంతు వినిపించింది. లక్ష్మి, నా కాళ్ళు కూడా నొప్పిగా ఉన్నాయి. మార్కెట్కి వెళ్ళి కూరలు తీసుకురాగలవా అమ్మా? వెళ్తానత్తయ్య. స్వాతి పక్కనే ఉంది. కాని ఒక విషయం గమనించింది. ఉదయం నడుము నొప్పితో కదల్లేకపోయిన శాంతమ్మ మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లి టీవీ ముందు కూర్చొని 2 గంటలు హాయిగా సీరియల్ చూసింది. స్వాతి ఏమీ అనలేదు. 3వ రోజు మరో నొప్పి. అయ్యో, నా భుజం. ఏమైందత్తయ్య? ఈరోజు చేతిని పైకి ఎత్తలేకపోతున్నానమ్మా, ఒకటే నొప్పి. లక్ష్మి వెంటనే దగ్గరకొచ్చింది. మీరు కూర్చోండత్తయ్య, నేను చూసుకుంటాను. స్వాతి వంటగది నుంచి అన్నీ గమనిస్తోంది. కొద్దిసేపటికి శాంతమ్మకు ఫోన్ వచ్చింది. ఆమె ఫోన్ తీసుకొని గంటసేపు అటు ఇటు తిరుగుతూ మాట్లాడింది. చేతులు పైకి కిందకి కదుపుతూ, నవ్వుతూ మాట్లాడుతోంది. ఇంతలో పద్మ కూడా, వదినా, నా బట్టలు ఉతికేశావా? వదినా, నాకొంచెం టిఫిన్ పెట్టు. వదినా, నా గదిని కూడా ఒకసారి సర్దేస్తావా? లక్ష్మి అన్నింటినీ చేస్తోంది. పద్మ మాత్రం అది తన హక్కు అనుకుంటుంది. రామయ్య ఎన్నోసార్లు గట్టిగా చెప్పేవాడు, పద్మ, నీ పనులు నువ్వు చేసుకో, లక్ష్మి ఒక్కదానితో ఇంటి పనంతా చేయించకండి. శాంతమ్మ వెంటనే, అయ్యో, అది మన కోడలు కదండి, చేస్తే ఏమవుతుంది? కోడలే. కోడలంటే ఇంటి పని మనిషి కాదు. రామయ్య మాట గట్టిగా వినిపించేది. కాని ఆయన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. మురళి కూడా ఇదంతా చూస్తూనే ఉండేవాడు. కాని అతనికి ఎంతసేపు ఆఫీస్ పనులు, ఆఫీస్ అయ్యాక స్నేహితులు, బయట బాధ్యతలు అంటూ ఇంటి విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకునేవాడు కాదు. లక్ష్మి మాత్రం భర్తను ఏమీ అడిగేది కాదు. ఇంట్లో ప్రశాంతత ఉండాలి అనేది ఆమెకు ముఖ్యం.
స్వాతి మౌనంగా అన్నీ గమనిస్తూనే ఉంది. ఆమెకు ఇప్పుడు విషయం అర్థమైంది. అత్తగారికి నొప్పులు లేవు, పనంటేనే నొప్పులు. ఇంట్లో ఎవ్వరికీ క్రమశిక్షణ లేదు. అందరినీ దారిలో పెట్టాలి అని నిశ్చయించుకుంది. ఒకరోజు సాయంత్రం లక్ష్మి వంటగదిలో నిలబడి ఉండగా స్వాతి ఆమె దగ్గరకొచ్చింది. అక్క, మీరు రోజంతా ఇలా పనిచేస్తుంటే అలసిపోరా? లక్ష్మి నవ్వింది. అలసిపోవడం ఏంటమ్మా, అలవాటైపోయింది. అలవాటయిందని భారం భారం కాకుండా పోదు కదా. లక్ష్మి ఒక్కసారిగా ఆమె వైపు చూసింది. ఏం చేస్తాం స్వాతి, ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే చాలు. స్వాతి మృదువుగా అంది. అందరి సంతోషం కోసం ఒక్క మనిషి ఎప్పుడు తన సంతోషాన్ని త్యాగం చేయకూడదక్క. లక్ష్మి ఏమీ మాట్లాడలేదు. కాని ఆ మాట ఆమె మనసులో మాత్రం నిలిచిపోయింది. ఆ రాత్రి భోజనం తర్వాత శాంతమ్మ మళ్ళీ మొదలుపెట్టింది. అయ్యో, నా కాళ్ళు. లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చింది. మసాజ్ చేయనా అత్తయ్య? అవునమ్మా, కొంచెం నూనె రాసి మర్దనా చెయ్యి. స్వాతి దూరంగా నిలబడి చూస్తోంది. ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు. ఇక నుంచి ఇంట్లో నొప్పులు ఎవరికున్నాయో, ఎవరు పని తప్పించుకోవడానికి చెబుతున్నారో తేలాలి. అది ఆమె మనసులో తీసుకున్న మొదటి నిర్ణయం. స్వాతి ఆ ఇంటికొచ్చి వారం రోజులు కూడా కాలేదు. కాని ఇంట్లో ప్రతి ఒక్కరి స్వభావం ఆమెకు స్పష్టంగా అర్థమైపోయింది. శాంతమ్మకు పని కనిపిస్తే నొప్పి, పద్మకు పని కనిపిస్తే సెల్లు గుర్తొస్తుంది. మురళికి ఇంటికంటే ఆఫీసే ముఖ్యం. కిరణ్ మాత్రం కొత్తగా పెళ్లైన భార్యతో తన ప్రపంచంలో తానున్నాడు. ఇవన్నీ చూస్తూ రామయ్య ఒక్కడే బాధపడేవాడు. కాని వయసు మీద పడటంతో అతడి మాటకు ఇంట్లో మునుపటి బలం లేదు. మరో ఉదయం లక్ష్మి వంటగదిలో పిండి వంటలు చేస్తోంది. శాంతమ్మ హాల్లో నుంచి గట్టిగా పిలిచింది. లక్ష్మీ, వస్తున్నానత్తయ్య. ఈరోజు నా కాలు బాగా వాచిపోయింది. నువ్వే పిల్లల్ని స్కూల్కి పంపించి అలానే మార్కెట్కి వెళ్లి కూరలు తీసుకురా. సరే అత్తయ్య. స్వాతి అక్కడే నిలబడి ఉంది. అత్తయ్య, కాలు నిజంగానే వాచిందా? ఏది చూడనివ్వండి. శాంతమ్మ వెంటనే తన చీర కొంచెం పైకి తీసి చూపించింది. చూడమ్మా. స్వాతి కిందకు చూసింది. ఏ వాపు కనిపించటం లేదే. పోన్లేండి, బాగా నొప్పిగా ఉందంటున్నారు కదా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. శాంతమ్మ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అబ్బే, అదేం అవసరం లేదు, నాకప్పుడప్పుడు ఇలానే ఉంటుంది. అయితే నొప్పి ఎక్కువగా ఉంటే పరీక్ష చేయించుకోవడం మంచిదే కదత్తయ్య. ఇప్పుడు అదంతా అవసరం లేదులేమ్మా. స్వాతి నవ్వింది. ఆ రోజు స్వాతి ఇంకేమీ అనలేదు. కాని ఒక విషయం మాత్రం గమనించింది. శాంతమ్మకు కాలు వాచిపోయిందని చెప్పిన అదే సాయంత్రం ఆమె పద్మతో కలిసి దేవాలయానికి వెళ్లి 2 గంటలు నిలబడి వచ్చింది. ఇంటికి రాగానే మళ్లీ కాలు నొప్పి గుర్తొచ్చింది. అయ్యో, నా కాలు అని మళ్లీ కుర్చీలో కూర్చుంది. స్వాతి మనసులో అనుకుంది, ఇది నొప్పి కాదు, సౌకర్యం. మరుసటి రోజు పద్మ తన బట్టల బుట్టను లక్ష్మి ముందు పెట్టింది. వదినా, ఇవి ఉతికి పెట్టు. లక్ష్మి బట్టలు తీసుకోబోయింది. స్వాతి వెంటనే ఆపింది. అక్క, ఇవాళ మీకు చాలా పనుంది. పద్మ, నీ బట్టలు నువ్వే ఉతుక్కుంటే బావుంటుందమ్మా. పద్మ ఆశ్చర్యంగా చూసింది. ఏంటి, ఇప్పటి వరకు వదినే చేస్తుంది కదా? అందుకే ఇక పైన నువ్వే చేసుకో అంటున్నాను. పద్మ కోపంగా తల్లి దగ్గరకు వెళ్ళింది. అమ్మా, చూడమ్మా, వదిన నా బట్టలు నన్నే ఉతుక్కోమంటోంది. శాంతమ్మ వెంటనే లక్ష్మిని పిలిచింది. లక్ష్మి, నువ్వు పద్మతో ఎందుకలా మాట్లాడుతున్నావు? లక్ష్మి భయంగా స్వాతి వైపు చూసింది. స్వాతి మాత్రం ప్రశాంతంగా అంది. నేనే చెప్పానత్తయ్య. శాంతమ్మ కళ్లను పెద్దవి చేసి చూసింది. నువ్వా? అవును. ఈ ఇంట్లో ఎవరికి ఏం చేయాలో నువ్వే నిర్ణయిస్తావా? స్వాతి చిరునవ్వు నవ్వింది. లేదత్తయ్య, కాని ఇంట్లో అందరం కలిసిన్నప్పుడు పనులు కూడా అందరం కలిసి చేసుకుంటే బావుంటుంది కదా, అందుకే అలా చెప్పాను. రామయ్య అక్కడే ఉన్నాడు. ఆయన మొదటిసారి కోడల్ని చూసి గర్వంగా నవ్వాడు. కోడలు చెప్పింది నిజమేగా. పద్మా, నీ బట్టలు నువ్వే ఉతుక్కోమ్మా. శాంతమ్మ ముఖం చిట్లించింది.
ఆ సాయంత్రం మురళి ఆఫీస్ నుంచి వచ్చాడు. లక్ష్మి అలసిపోయి వంటగదిలో కూర్చుంది. స్వాతి అది గమనించింది. మురళి మాత్రం ఫోన్ చూస్తూ హాల్లో కూర్చున్నాడు. బావగారు అంటూ దగ్గరికి వెళ్ళింది స్వాతి. ఏంటి స్వాతి? వదిన రోజంతా పనిచేస్తుంది. మీరెప్పుడైనా ఆమెకు సహాయం చేశారా? మురళి నవ్వాడు. ఇంటి పని ఆమె చూసుకుంటుంది, నేను ఆఫీస్ పని చూసుకుంటున్నాను కదా. స్వాతి ఒక్క క్షణం అతని వైపు చూసింది. మీ ఆఫీస్ పనికి జీతం వస్తుంది, వదిన చేసే పనికి ఏమొస్తుంది? మురళి ఏమీ మాట్లాడలేదు. కాని రామయ్య మాత్రం కోడలి మాటలు విని ఇంట్లో ఏదో మార్పు జరగబోతుంది అని గ్రహించాడు. మరుసటి రోజు ఉదయం శాంతమ్మ కొత్త నొప్పితో వచ్చింది. అయ్యో, ఈరోజు నా వెన్ను. లక్ష్మి వెంటనే ముందుకొచ్చింది. అయ్యో, మీరు పడుకోండి అత్తయ్య. స్వాతి మాత్రం ఆపింది. అత్తయ్య, మీకు రోజు ఎక్కడో ఒక చోట నొప్పి వస్తుంది, పదండి ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయిస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి అంది. అయ్యో, నాకు డాక్టర్లంటే భయం అమ్మా. సరే, కాసేపు విశ్రాంతి తీసుకోండి. అయితే ఈరోజు ఇంట్లో ఎవరు ఏ పని చేయాలో అందరం పంచుకుందాము. శాంతమ్మ కాస్త ఇబ్బంది పడింది. స్వాతి ఒక కాగితం తీసుకుంది. మురళి అన్నయ్య, మీరు సాయంత్రం కూరగాయలు తీసుకురావాలి. కిరణ్కి మార్కెట్ పని. పద్మ తన గది, బట్టలు అన్నీ సర్దుకోవాలి. లక్ష్మి అక్కది వంట బాధ్యత, నేను మిగతా పనుల్లో సహాయం. చివరగా శాంతమ్మ వైపు చూసింది. మీరు మాత్రం విశ్రాంతి తీసుకోండి అత్తయ్య. శాంతమ్మ ముఖం వెలిగిపోయింది. అవునమ్మా, నేను విశ్రాంతి తీసుకుంటాను, అస్సలు బాలేదు నాకు. స్వాతి చిరునవ్వు నవ్వింది. కాని ఒక షరతు. షరతా? ఏంటది? మీరు ఈ రోజంతా టీవీ చూడకూడదు, ఎవ్వరితో ఫోన్లో కూడా మాట్లాడకూడదు. అవన్నీ పక్కన పెట్టి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. రేపట్నుంచి మీకు నొప్పి నిజంగా తగ్గితే మీరు కూడా మీకు చేతనైన పని చేసుకోవాలి. శాంతమ్మకు మాట రాలేదు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఎంతన పడుకుంటానో అని మనసులోనే అనుకొని, పర్లేదమ్మా, నేనిలా హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటానులే అంది. స్వాతి వెంటనే నవ్వుతూ, అయ్యయ్యో, నడునొప్పున్న వాళ్ళు అలా ఎక్కువసేపు కూర్చొని టీవీని చూడకూడదత్తయ్యా, అది చాలా ప్రమాదం. పర్లేదులేండి, మీరు రూంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటూ అత్తగారిని రూంకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టింది. రామయ్య నవ్వుతూ అనుకున్నాడు, ఇదే సరైన మందు అని. ఆ రోజు మొదటిసారి ఇంట్లో పనులు పంచబడ్డాయి. లక్ష్మి రాత్రికి అలసట లేకుండా కూర్చుంది. మురళి ఆమెను చూసి అడిగాడు, ఈ రోజు నీకింత సంతోషంగా ఎందుకుంది అని. లక్ష్మి నవ్వింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈరోజు నేను కూడా ఇంట్లో ఒక మనిషిననే అనిపించిందండి. మురళి ముఖం వాలిపోయింది. అతనికి తన తప్పు మొదటిసారి అర్థమైంది. అయితే స్వాతి అసలు మార్పు ఇంకా మొదలుపెట్టనే లేదు. ఆమెకు తెలుసు, ఈ ఇంట్లో అత్తగారి దొంగ నొప్పుల కంటే మనుషుల అలవాట్లే పెద్ద సమస్య అని. ఆ అలవాట్లకు చికిత్స ఇవ్వడానికి ఆమె సిద్ధమవుతోంది. ఆ రోజు నుంచి ఇంట్లో పనులు కొంతవరకు పంచుకున్నా పాత అలవాట్లు మాత్రం అంత త్వరగా మారలేదు. శాంతమ్మ 2 రోజులు ప్రశాంతంగా ఉంది. 3వ రోజు ఉదయం మళ్ళీ, అయ్యో నా నడుము. లక్ష్మి ఏదో చెప్పబోయేలోపే స్వాతి ముందుకొచ్చింది. అత్తయ్య, ఈసారి మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే, పదండి వెళ్దాం. అయ్యో, అవసరం లేదమ్మా. అయితే ఈ రోజు మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మో, మళ్ళీ రెస్టా? వద్దులేమ్మా, పర్లేదు, మరీ నొప్పి అంత ఎక్కువగా ఏమీ లేదు, కూర్చొని చిన్న చిన్న పనులు చేయగలను. ఆ కూరలెలా తీసుకురండమ్మా, నేనన్నీ మీకు తరిగిస్తాగా అంది. రామయ్య వస్తున్న నవ్వుని ఆపుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. పద్మకు మరుసటి రోజు ఒక సంబంధం వచ్చింది. ఇంట్లో అందరూ సంతోషించారు. స్వాతి మాత్రం ఆమెతో కూర్చొని మాట్లాడింది. పద్మ, పెళ్లి తర్వాత కొత్త ఇంట్లో నీ పనులు నువ్వే చేసుకోవాలి. ఇక్కడలా ఎవరైనా చేస్తారని మాత్రం అనుకోవద్దు. నీ పనులే కాదు, అక్కడ అత్తగారింట్లో చాలా పనులు నువ్వే చేసుకోవాల్సి వస్తుంది. పద్మ ముఖం చిట్లించింది. అంటే
నేనిప్పటివరకు ఏమీ చేయలేదా? అదే నేను చెబుతున్నది. ఇప్పటివరకు నీకోసం నీ వదిన చాలా చేసింది. అది ఆమె బాధ్యత కాదు, ఆమె ప్రేమతో చేసింది. పద్మ మౌనంగా వింటోంది. స్వాతి మెల్లగా అంది, రేపు నువ్వు మరో ఇంటికి వెళ్తావు. అక్కడ మీ అత్తగారు కూడా నువ్వే ఇంటి పనులన్నీ చెయ్యాలని ఆశిస్తే నీకెలా అనిపిస్తుంది? ఆ ప్రశ్న పద్మను ఆలోచింపచేసింది. కాని లక్ష్మి మీద తనకున్న చిన్నచూపు మాత్రం ఇంకా పోలేదు. మురళి మాత్రం ఇంకా మారలేదు. ఆఫీస్ నుంచి వచ్చి ఫోన్లో స్నేహితులతో మాట్లాడుతున్నాడు. లేదంటే స్నేహితుల్ని కలవాలంటూ బయటికి వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు మురళి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాడు. లక్ష్మి, కాఫీ తీసుకురా అంటూ సోఫాలో కూర్చున్నాడు. స్వాతి కాఫీని తీసుకొచ్చి బావగారికిస్తూ, ఏంటి బావగారు, ఈరోజు ఆఫీస్ నుండి త్వరగా వచ్చేశారే అని అడిగింది. అవును స్వాతి, ఈరోజు ఫ్రెండ్స్తో చిన్న సినిమా ప్రోగ్రాం ఉంది, అందుకే. ఓ, మరి లక్ష్మి అక్కయ్యని కూడా తీసుకువెళ్తారా? సరదాగా ఉంటుంది అని అడిగింది. లక్ష్మి వస్తే మరి ఇంటి పనులు ఎవరు చూసుకుంటారు అన్నాడు. ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళ ఉన్నాము, మేం చూసుకోలేమా ఏంటి చెప్పండి అంది స్వాతి. అలా కాదు స్వాతి, లక్ష్మికైతే అన్నీ తెలుసు కదా, ఏ సమయానికి ఏం చెయ్యాలో అన్నీ చకచకా చేస్తుంది అన్నాడు కాఫీని సిప్ చేస్తూ. ఓ అవును కదా, నిజమే, ఈ ఇంటికి పెద్ద పని మనిషి కదా అక్క, మర్చిపోయాను అంది స్వాతి కాస్త కఠినంగా. మురళి ఆశ్చర్యంగా చూశాడు. వెంటనే స్వాతి అంది, మీరింటికొచ్చేటప్పటికి ఆమె అలసిపోయి ఉంటుంది. ఇంట్లో అందరి అవసరాలు తీర్చటం, మొత్తం ఇంటి పనంతా ఆమె చెయ్యటం. మీరొచ్చిన వెంటనే మీకు కాఫీ, భోజనం, పిల్లల విషయాలు అన్నీ చూసుకుంటుంది. అది తన బాధ్యతగా చూసి ఆమె చేస్తోంది. కాని మీరేం చేస్తున్నారు? ఆమె మీకోసం తన పుట్టింటిని వదిలొచ్చింది. మీ తల్లిదండ్రులను తనవాళ్లుగా చూసుకుంటోంది. మీరు మాత్రం మీ బాధ్యతను, ఆమెను కంటికి రెప్పలా చూసుకోవటం మీ బాధ్యత కాదా? మురళి తల వంచాడు. ఆ రోజు రాత్రి మురళి మొదటిసారి లక్ష్మి దగ్గరకు వెళ్లి, రేపుదయం కాస్త ఆలస్యంగా లే లక్ష్మి, పర్లేదు, పిల్లల్ని నేను చూసుకుంటాను అన్నాడు. లక్ష్మి అతని వైపు చూసి నవ్వింది. ఆ చిన్న మాట ఆమెకు పెద్ద బహుమతిలా అనిపించింది. ఒకరోజు పద్మ కాలేజ్ నుండి ఇంటికి తిరిగొస్తోంది. రోడ్డుపైన ఇద్దరు యువకులు ఆమెను వెంబడిస్తూ అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. పద్మ భయంతో వేగంగా నడుస్తోంది. అప్పుడే ఎదురుగా బజార్ నుండి తిరిగొస్తూ స్వాతి, లక్ష్మి కనిపించారు. అక్కడ యువకులు వెంబడిస్తున్న అమ్మాయి తమ పద్మగా గుర్తించారు. లక్ష్మి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే ఆ యువకుడి దగ్గరికి వెళ్లి గట్టిగా చెంప మీద కొట్టింది. అమ్మాయిలను చూస్తే కొమ్ములు వస్తాయిరా మీకు? ఇంట్లో తల్లి, అక్క, చెల్లి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆడవాళ్లే. వాళ్ళనెవరైనా ఇలా వేధిస్తే ఎలా ఉంటుంది మీకు అని గట్టిగా అడిగింది. రోడ్డు మీద జనం గుమిగూడారు. ఆ యువకులు తడబడిపోయారు. స్వాతి వెంటనే ఫోన్ తీసి పోలీసులకు సమాచారం ఇస్తానని చెప్పింది. ఇద్దరూ అక్కడి నుండి పారిపోయారు. పద్మ కళ్లల్లో నీళ్లు. వదినా, నేను నిన్నెప్పుడూ అర్థం చేసుకోలేదు. నిన్నెప్పుడూ చాలా చిన్నచూపు చూశాను. నన్ను క్షమించొదినా. లక్ష్మి ఆమె భుజంపైన చెయ్యి వేసింది. నువ్వు నా ఆడపడుచువి. నీకేదైనా అయితే నేను చూస్తూ ఊరుకుంటానా? ఆ మాట పద్మ గుండెల్లో బలంగా పడింది. ఆ రోజు మొదటిసారి పద్మ వంటగదిలోకి వెళ్లి లక్ష్మికి సహాయం చేసింది. లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది పద్మ? ఏమీ లేదొదినా, ఊరికే నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. లక్ష్మి చిరునవ్వు నవ్వింది. అంతా చూస్తున్న స్వాతి మాత్రం మనసులోనే అనుకుంది, ఈ మార్పు సరిపోదు. ఇంట్లో ప్రతి ఒక్కరికి లక్ష్మి అక్క ఎంత కష్టపడుతుందో తెలియాలి అనుకుంది. ఒక వారం రోజుల తర్వాత స్వాతి తన దూరపు బంధువుల పెళ్ళుందని, లక్ష్మి అక్క కూడా తనతో వస్తుందని చెప్పింది. శాంతమ్మ వెంటనే, లక్ష్మి వెళ్తే ఇంటి పనులు ఎవరు చేస్తారు అని అడిగింది. రామయ్య మాత్రం ఏమీ అనలేదు. మురళి నవ్వుతూ అన్నాడు, పంపించమ్మా, లక్ష్మికి కూడా కొంచెం విశ్రాంతి అవసరం కదా. మరేం పర్లేదు లక్ష్మి, నువ్వెళ్ళు, మేం చూసుకుంటాంగా అన్నాడు. శాంతమ్మ ముఖం మాడిపోయింది. అవునత్తయ్య, ఒక్క వారం రోజులు, ఈలోపు వచ్చేస్తాంగా. ఈ ఒక్క వారం ఇంట్లో అందరూ ఎవరి పనులు వారు చేసుకుంటే సరిపోతుంది అంది స్వాతి. ఇక శాంతమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది.
లక్ష్మి వెళ్లిన మొదటి రోజు ఉదయం వంటగదిలో ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు. శాంతమ్మ కాఫీ కోసం ఎదురు చూసింది. పద్మ తన బట్టల కోసం వెతికింది. మురళి పిల్లలకు టిఫిన్ ఎలా పెట్టాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. కిరణ్ బయట నుంచి టిఫిన్ తెచ్చాడు. ఆ రోజు మధ్యాహ్నానికి ఇంటి పరిస్థితి గందరగోళంగా మారింది. శాంతమ్మ నెమ్మదిగా అంది, లక్ష్మి రోజు ఇంత పని చేసేదా? రామయ్య ప్రశాంతంగా అన్నాడు, ఇప్పుడైనా అర్థమైందా నా కోడలు ఎంత అవస్థపడుతుందో? ఎవరూ మాట్లాడలేదు. లక్ష్మి వెళ్ళి 5 రోజులైంది. ఆ 5 రోజుల్లో ఆ ఇంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పనులు ఎవరికీ తెలియకపోయినా నెమ్మదిగా అందరూ తమ బాధ్యతలు నేర్చుకున్నారు. పద్మ తన పనులు తానే చేసుకోవటం మొదలుపెట్టింది. మురళి పిల్లల్ని స్కూల్కి పంపడం, సాయంత్రం ఇంటి పనుల్లో సహాయం చేయటం అలవాటు చేసుకున్నాడు. కిరణ్ కూడా తల్లికి అవసరమైన పనులు చూసుకోవటం మొదలుపెట్టాడు. రామయ్య మాత్రం దూరం నుంచి ఇదంతా చూసి సంతోషించాడు. వారం రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం అయ్యో అంటూ శాంతమ్మ బాత్రూం నుంచి కేక వేసింది. ఇంట్లో అందరూ ఒక్కసారిగా పరిగెత్తారు. శాంతమ్మ నేలపైన పడిపోయి ఉంది. నా కాలు లేవటం లేదు. మురళి ఆమెను లేపటానికి ప్రయత్నించాడు. నెమ్మదిగా లేమ్మా. శాంతమ్మ నొప్పితో ఏడుస్తోంది. ఈసారి నిజంగానే విరిగిపోయిందనుకుంటాన్రా. పద్మ వెంటనే అంది, అమ్మా, నిన్న కూడా కాలు నొప్పని చెప్పావు కదా, ఇది అలాంటి నొప్పైతే కాదు కదా? మురళి కూడా కాసేపు సందేహంగా చూశాడు. ఎన్నోసార్లు దొంగ నొప్పులు చెప్పిన తర్వాత ఇప్పుడు నిజంగా ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కాని స్వాతి మాత్రం వెంటనే ఆమె కాలు దగ్గరకు వెళ్ళింది. ఎవరు కదపకండి. ఆమె జాగ్రత్తగా కాలు చూసింది. శాంతమ్మ నొప్పితో ఏడుస్తోంది. కాలు చాలా వాచిపోయి ఉంది. అత్తయ్య, మీరేమీ భయపడకండి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాం. హాస్పిటల్లో డాక్టర్ పరీక్ష చేసి ఎక్స్రే తీశాడు. కొద్దిసేపటి తర్వాత బయటకొచ్చి చెప్పాడు, కాలికి చిన్న ఫ్రాక్చర్ ఉంది. అదృష్టవశాత్తు పెద్దగా డిస్ప్లేస్మెంట్ లేదు. కొన్ని వారాలు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. మురళి, పద్మ ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ల ముఖాల్లో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపించింది. ఎన్నోసార్లు అమ్మ అబద్ధం చెప్పటంతో నిజంగా ప్రమాదం జరిగిన రోజును కూడా ఆమెను నమ్మలేకపోయారు. స్వాతి మాత్రం ఆమె చెయ్యి పట్టుకుంది. అత్తయ్య, మీరిప్పుడు ఏమీ ఆలోచించకండి, మేమున్నాంగా అంది. శాంతమ్మ కళ్లల్లో కన్నీళ్లు. కొత్త కోడలు వచ్చిన రోజు దగ్గర నుంచి తమని నానా తిప్పలు పెడుతుందని మనసులో చాలా తిట్టుకుంది ఆమె. కాని ఈరోజు ఆ కోడలే తనని అర్థం చేసుకుంది. నన్ను నువ్వు నమ్మావా అమ్మా అని మెల్లగా అడిగింది శాంతమ్మ. స్వాతి, అత్తయ్య, మీరు గతంలో ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ రోజు మీకు నిజంగా గాయమైందని మీ కళ్లే చెప్పాయి. ఆ మాట శాంతమ్మ గుండెల్లో బలంగా తాకింది. ఇంటికొచ్చిన తర్వాత లక్ష్మి శాంతమ్మ గదంతా శుభ్రం చేయించింది. మంచం పక్కనే మందులు, నీళ్లు, అవసరమైన వస్తువులు అన్నీ పెట్టింది. లక్ష్మిని చూసిన వెంటనే శాంతమ్మ కళ్లల్లో నీళ్లు. ఏమైందత్తయ్యా? నన్ను క్షమించమ్మా లక్ష్మి. శాంతమ్మ కన్నీళ్లతో చెప్పింది. నువ్వు ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన మొదటి రోజు నుండే పనులన్నీ నీ నెత్తిన వేసేశాను. నీకు ఒక్క పనిలో కూడా సహాయం చేయలేకపోయాను. చిన్న చిన్న నొప్పులు కారణంగా చూపించి నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. కాని నువ్వు ఒక్క మాట కూడా అనేదానివి కాదు. లక్ష్మి ఆమె చెయ్యి పట్టుకుంది. అత్తయ్య, మనమంతా ఓ కుటుంబం. మీ మీద నాకెటువంటి కోపమూ లేదు. మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి, మేమున్నాంగా అంది. అమ్మా స్వాతి, నువ్వు కనుక మా ఇంటికి చిన్న కోడలుగా రాకపోయి ఉండుంటే అసలు ఈ ఇల్లు ఎలా ఉండేదో. స్వాతి నవ్వింది. నేను ఎవరికీ బుద్ధి చెప్పడానికి రాలేదత్తయ్య. మనందరం కలిసి ఉండాలంటే మనందరం కొంచెం మారాలని మాత్రమే అనుకున్నాను. రామయ్య పక్కనే కూర్చొని అన్నాడు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ వినలేదు, నా మాట పట్టించుకోలేదు. శాంతమ్మ భర్త వైపు చూసింది. నాకు అప్పట్లో మీరు నన్నే తప్పు పడుతున్నారు అనిపించేది, అందుకే పట్టించుకునేదాన్ని కాదు. రామయ్య చిరునవ్వు నవ్వాడు. నేను నిన్ను కాదు, నీ పద్ధతిని తప్పు పట్టాను. శాంతమ్మ తల వంచుకుంది. కొన్ని వారాల తర్వాత శాంతమ్మ నెమ్మదిగా నడవటం మొదలుపెట్టింది.
ఒకరోజు లక్ష్మి వంటగదిలో పనిచేస్తుండగా శాంతమ్మ కర్ర పట్టుకుని లోపలికొచ్చింది. లక్ష్మి, కూరలు నేను తరుగుతానిలా ఇవ్వు అంది. లక్ష్మి ఆశ్చర్యపోయింది. మీరింకా పూర్తిగా కోలుకోలేదత్తయ్యా, కాస్త విశ్రాంతి తీసుకోండి. నిజంగా నొప్పి ఉంది, కాని పని చేయలేనంత నొప్పి అయితే లేదులే. స్వాతి దూరంగా నిలబడి నవ్వింది. శాంతమ్మ ఆమెను చూసి, ఏంటి స్వాతి నవ్వుతున్నావు అని అడిగింది. ఏమీ లేదత్తయ్యా, ఊరికే అంది స్వాతి. నా నొప్పులు ఇప్పుడు నిజమైనవే అమ్మాయి అంది. ఇంట్లో అందరూ నవ్వారు. ఆ రోజు నుంచి శాంతమ్మకు ఒక కొత్త అలవాటొచ్చింది. పని తప్పించుకోవడానికి నొప్పిని చెప్పడం కాదు, నిజంగా ఎవరికైనా నొప్పుంటే వాళ్లకు అండగా నిలబడటం. పద్మ కూడా మారిపోయింది. మురళి లక్ష్మిని మరింత గౌరవంగా చూసుకోవటం మొదలుపెట్టాడు. రామయ్యకు తన కుటుంబం మళ్లీ ఒక్కటైన ఆనందం వచ్చింది. స్వాతి మాత్రం ఒక మాట మాత్రమే చెప్పింది. ఇంటిని పెద్దది చేసేది గోడలు కాదు, బాధ్యత పెంచుకునే మనుషులు. ఆ ఇంట్లో అప్పటినుంచి ఎవరికీ ఇది నీ పని, ఇది నా పని అనే గొడవ లేదు. ఎవరికి పని ఎక్కువైతే మరొకరు ముందుకొచ్చేవారు. అదే స్వాతి తీసుకొచ్చిన అసలైన మార్పు. శాంతమ్మకు ప్రమాదం జరిగి 2 నెలలు గడిచాయి. ఇప్పుడు ఆమె మెల్లగా తన పనులు తానే చేసుకుంటోంది. ఇంతకు ముందు చిన్న పని వచ్చినా లక్ష్మి నువ్వు చెయ్యమ్మా అనేది. ఇప్పుడు మాత్రం లక్ష్మి ఏదైనా పని చేస్తుంటే అది నేను చేస్తానులేమ్మా, నువ్వెళ్ళి పిల్లల పనులు చూసుకో అంటోంది. లక్ష్మికి ఆ మార్పు చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించేది. మురళి కూడా భార్యని వారానికి ఒక్కసారైనా అలా సరదాగా షికారుకో సినిమాకో తీసుకెళ్లటం నేర్చుకున్నాడు. అది కూడా ప్రేమతో. ఇంట్లో అందరూ బాధ్యతగా పనులు పంచుకున్నప్పుడే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. అదే స్వాతి ఆ ఇంట్లో తీసుకొచ్చిన అసలైన మార్పు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అందమైన కుటుంబ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ హైమ.